లోకంలో యుద్ధాలు ఆయుధాలతో జరుగుతాయి. కాని నీ జీవితంలో యుద్ధం నీ ఆలోచనలతో జరుగుతోంది. మనమెప్పుడూ అనుకుంటాం, బయట ఎవరో మనల్ని మోసం చేస్తున్నారని, ఎవరో మనల్ని ఎదగనివ్వడం లేదని. కాని నిజం తెలుసా, నీ అతిపెద్ద శత్రువు నీలోనే ఉన్నాడు. నువ్వు పొద్దున్నే లేచి చదవాలి లేదా జిమ్కి వెళ్ళాలి అనుకుంటావు. అది నీ మొరాలిటీ. కాని ఇంకో 5 నిమిషాలు పడుకో, రేపు చూద్దాంలే అని నీ మెదడులో ఒక గొంతు వినిపిస్తుంది చూడు, అది నీమీద జరుగుతున్న మొదటి దాడి. అక్కడ మొదలవుతుంది నీలోని యుద్ధం. ఇప్పుడు ఒక చిన్న కథ. ఒకానొక కాలంలో ఒక ఊరిలో ఒక తెలివైన వృద్ధుడుండేవాడు. ఆయన దగ్గరకు ఒక యువకుడు వచ్చి, అయ్యా, నా మనసులో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. కోపం, అసూయ, చెడు ఆలోచనలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. నేను మంచిగా ఉండాలనుకున్నా ఉండలేకపోతున్నాను. వీటిని నేను ఎలా కంట్రోల్ చెయ్యాలి అని అడిగాడు. అప్పుడా వృద్ధుడు నవ్వి ఇలా చెప్పాడు, నాయనా, ప్రతి మనిషి మనసులోనూ ఎప్పుడూ 2 తోడేళ్ల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మొదటి తోడేలు అంటే చెడు, ద బ్యాడ్ వుల్ఫ్. ఇది కోపం, అసూయ, విచారం, భయం, అహంకారం, చెడు అలవాట్లు మరియు సోమరితనానికి గుర్తు. ఇది ఎప్పుడూ నిన్ను కిందికి లాగాలని చూస్తుంది. నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నువ్వు పనికిరావు, నీవల్ల కాదు అని చెప్పేది ఇదే. రెండో తోడేలు మంచి, ద గుడ్ వుల్ఫ్. ఇది శాంతి, ప్రేమ, ఆశ, నమ్మకం, క్రమశిక్షణ మరియు కృతజ్ఞతకు గుర్తు. ఇది నిన్ను ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది. నువ్వు ఏదైనా సాధించగలవు, కష్టపడితే ఫలితం దక్కుతుంది అని చెప్పేది ఇదే. యువకుడు కాసేపు ఆలోచించి ఇలా అడిగాడు, మరి ఈ రెండింటి మధ్య యుద్ధం జరిగితే చివరికి ఏది గెలుస్తుంది? ఆ వృద్ధుడు ఒకే ఒక్క మాటలో సమాధానం చెప్పాడు, నువ్వు ఏ తోడేలుకు రోజూ ఆహారం వేస్తావో అదే గెలుస్తుంది. ఆహారం వేయడమంటే ఏమిటి? మీ మనసులో చెడు ఆలోచనలు వచ్చినప్పుడు వాటి గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే మీరు ఆ చెడు తోడేలుకు ఆహారం వేస్తున్నారని అర్థం. అప్పుడది ఇంకా బలంగా తయారవుతుంది. మంచిని పెంచండి. మీరు పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం లేదా మీ గోల్స్ మీద దృష్టి పెట్టడం చేస్తే మీరు మంచి తోడేలుకు ఆహారం వేస్తున్నట్లు. సెల్ఫ్ కంట్రోల్. చెడు ఆలోచనలు రాకుండా ఎవరూ ఆపలేరు, కాని అవి వచ్చినప్పుడు వాటిని పట్టించుకోకుండా వదిలేయడం మన చేతుల్లోనే ఉంది. మీరే యజమాని. మీ జీవితానికి మీరే బాధ్యులు. మీ ఆలోచనలను మీరే ఎంచుకోవాలి.